ఇప్పుడు ఏపీ అసెంబ్లీ లైవ్ చూద్దాం. న్యాయశాఖకు నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాం. హైకోర్టు ఇక్కడి నుంచే పనిచేస్తా ఉంది. మొన్నే ట్రాన్సిట్ హైకోర్టు అది చూశాం, చాలా బ్రహ్మాండంగా వచ్చింది. అసలు హైకోర్టు బిల్డింగు ఒక ఐకానిక్ బిల్డింగు, బౌద్ధ స్తూపం ఆకారంతో బ్రహ్మాండంగా వస్తూ ఉంది. ఇది కూడా అయితే ఇప్పుడిప్పుడే రాష్ట్రం నుంచి చాలా మంది వస్తున్నారు. ఒక్కసారి అమరావతి ప్లాన్స్ చూసి, ఒక్కసారి అమరావతిలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు చూసిన తర్వాత మనల్ని విమర్శించేవాడే ఉండడు. కాదు, మనం ఇంత తక్కువ సమయంలో ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేశామని ప్రతి ఒక్కరూ అభినందించడమే కాదు, గర్వపడే రోజు వస్తుంది. అది దగ్గరలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన ఇంటీరియం కాంప్లెక్స్ కానీ, హైకోర్టు తీసుకురావడం కానీ, అక్కడ జరిగే కట్టడాలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇవన్నీ మీరు చూస్తే ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇవన్నీ కూడా పూర్తవుతాయి. నా కళ, నా ఆశ ఒకటే, రాజధాని కట్టడం చాలా కష్టమైన పని, సంక్షోభం. నేను ఒకటే ఆ రోజు ఆలోచించాను, ఒక క్రైసిస్ లో ఆపర్చునిటీ ఎత్తుకోవడం ఒక నాయకుడికి ఉండే విజ్ఞత. అదే నేను ప్రదర్శించా. ఎవరు ఎన్ని చెప్పినా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి. తెలుగు జాతికి ఒక బ్రహ్మాండమైన నగరాన్ని, ప్రపంచంలోనే 5 బ్రహ్మాండమైన నగరాల్లో ఒక రాజధాని మంది ఒకటి ఉంటుంది. అలాంటి నగరానికి మనం శ్రీకారం చుట్టాం. చాలా వరకు ప్రజల భాగస్వామ్యం ఇచ్చారు. వాళ్ళు బాగుపడ్డారు, మనం బాగుపడ్డాం. ప్రపంచంలో ఉండే బెస్ట్ టెక్నాలజీస్ ఉపయోగించాం, బెస్ట్ కన్సల్టెంట్స్ పెట్టుకున్నాం, మనం తయారు చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ చేయడానికి కారణం అధ్యక్ష, ఈరోజు పరిపాలనలో మీరు చూస్తే ఒక సుపరిపాలనకు నాంది పలికాం, జవాబుదారీతనం తీసుకొచ్చాం. నేను ముందే చెప్పాను, ఈరోజు గ్రిడ్లతో స్టార్ట్ చేసి, మిషన్తో స్టార్ట్ చేసి వయాడక్ట్ వరకు తీసుకొచ్చాం. ఈరోజు కొత్తగా నేను ఒక మాట చెప్పాను, వి స్టాండ్స్ ఫర్ విజన్. విజన్ లేకుండా ఏ పని చేసినా అది ర్యాండమ్ కింద ఉంటుంది, పరిపూర్ణంగా ఉండదు, ఫలితాలు రావు. అందుకని విజన్ చాలా స్పష్టంగా, ఎన్ని కష్టాలున్నా ఒకే మాట చెప్పాం. 2022కి 3 అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటాం, ఉండి తీరుతాం. 2029కి నెంబర్ 1 అంటే దానికి చిరునామాగా మనం ఉంటాం. 2050కి ప్రపంచంలోని ఒక అత్యున్నతమైన స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఆ విజన్ మనం తయారు చేసుకున్నాం. ఇది సాధించడం పెద్ద కష్టం కాదు, ఫోకస్ కావాలి. అందుకనే అధ్యక్ష, ఈరోజు మనం ఇన్నోవేషన్, ఒక ఎల్ఈడి బల్బ్ ఇది ఇన్నోవేషన్. రాజధానికి భూమి ఇవ్వడం ఒక పెద్ద ఇన్నోవేషన్. రేపు రాబోయే రోజులు ఎల్లుండిలో నేను మళ్ళీ ఒక విజన్ ఏదైతే మనం అనుకున్నామో 1924 అప్పుడు మాట్లాడినప్పుడు చెప్తాను, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్నోవేషన్స్కి వెళ్తున్నాం. మూడోది అకౌంటబిలిటీ, పై నుంచి కింది వరకు జవాబుదారీతనం. ఒక